నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. హైడ్రాకి రాష్ట్ర ప్రభుత్వం విశేషాధికారాలు. ఓఆర్ఆర్ లోపలి కోర్ ఏరియా అంతా హైడ్రా పరిధిలోకి తీసుకువస్తూ మంత్రివర్గం నిర్ణయం. తిరుమల లడ్డు వ్యవహారంపై మాజీ సీఎం జగన్ స్పందన. నెయ్యిలో జంతువుల కొవ్వు అనేది కట్టుకదని ఖండించిన వైసీపీ అధినేత. సింగరేణి కార్మికులకు దసరా బోనాంజా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. చర్లపల్లి జైలుకు జానీ మాస్టర్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. చెన్నై టెస్ట్ సెంచరీలతో కదం తొక్కిన పంత్ గిల్. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం. దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లో 1359 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానీయుడిని నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ తప్పించారని, వారి స్ఫూర్తిని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకి రాష్ట్ర ప్రభుత్వం విశేషాధికారాలు కల్పించింది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ ఏరియా మొత్తాన్ని హైడ్రా పరిధిలోకి తెచ్చింది. ఈ ఏరియాలోని 27 మున్సిపాలిటీలు, 51 గ్రామ పంచాయతీలపై వివిధ శాఖల విభాగాలకు ఉన్న అధికారాలు, హక్కులు, స్వేచ్ఛను హైడ్రాకు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైడ్రాకు అధికారాలు కల్పించడంతో పాటు అదనంగా అధికారులు, సిబ్బందిని డిప్యూటేషన్ పై ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో పాటు హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చాలని నిర్ణయించారు. కోటిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఏలమ్మ పేరును, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు 3000 పైచిలకు బోధనేతర పోస్టులను మంజూరు చేయాలని, ఎస్ఎల్బీసీ టెనల్ నిర్మాణ అంచనా వ్యయాన్ని 4637 కోట్లకు పెంచాలని, సన్న వడ్లకు 500 బోనస్ ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డులను అక్టోబర్ నుంచి జారీ చేయాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు. హైడ్రా సబ్జెక్ట్ వచ్చి హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ లో ఉన్న కోర్ హైదరాబాద్ కి ఈ హైడ్రా అనేది చెరువులు, కుంటలు, ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో రిజర్వాయర్లు, నాలాలు, వీటన్నిటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవైతే గతంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో 27 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి,
అదే రకంగా రీసెంట్ గా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిలలో 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకు కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ను ప్రకటించింది. కార్మికులకు 796 కోట్ల బోనస్ ను ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ను ఇస్తున్నట్లు చెప్పారు. సగటున ఒక్కో కార్మికుడికి 1,90,000 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి ఒక్కో కార్మికుడికి 20,000 అదనంగా ఇస్తున్నామన్నారు. సింగరేణిలో 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్కొరికి 5,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2023-24 సంబంధించి 4,701 కోటి రూపాయలుగా ప్రకటిస్తూ దీనిలో సింగరేణి సంస్థ ఆ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యంతో పాటు కార్మిక సోదరులు వారి భవిష్యత్ తరాలు కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో సింగరేణి వ్యవస్థని కూడా విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటాం. ఆ పెట్టుబడి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ 2,289 కోట్లు పోగా 2,412 కోట్లని 33% లెక్క 796 కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి యావరేజ్ 1,90,000 రూపాయలుగా 1,90,000 రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రిమండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం. దీనికి మేమంతా చాలా సంతోషిస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున పంచుతున్నాం. గత సంవత్సరం కార్మికులకి 1,80,000 పంచితే ఈ సంవత్సరం అదనంగా 1,70,000 పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక 20,000 కలిపి 1,90,000 పంచుతా ఉన్నాం. ఇది 20,000 అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాము. ఇది కాకుండా కూడా ఇంకా కార్మికుల భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ చేత విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడతాం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనేది ఒక కట్టుకథని కొట్టిపారేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డు తయారీ జరుగుతుందని అన్నారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదని విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్ పిలుస్తారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని, జూలై 23న రిపోర్టు వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమని మండిపడ్డారు. జూలై 17న NDDBకి నెయ్యి శాంపిల్స్ పంపించారని, జూలై 23న రిజెక్ట్ చేస్తే చంద్రబాబు ఇప్పటి వరకు ఏం చేశారో ఎందుకు బయటకు చెప్పలేదని ప్రశ్నించారు. జరిగినది జరిగినట్టు చంద్రబాబు చెప్తున్నారని జగన్ పేర్కొన్నారు. నెయ్యి తీసుకొచ్చే ప్రతి ట్యాంకర్ సర్టిఫికేట్ తీసుకోవాలని, ప్రతి ట్యాంక్ శాంపిళ్లను 3 సార్లు టెస్ట్ చేస్తారని వివరించారు. అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇంకొకటి చెప్పాలి, అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి, జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో? ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్ అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు, చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున NDDBకి పంపించినారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్టులో నుంచి
ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా, ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి, గర్వపడాలి. టీటీడీ అన్న దేవాలయం అన్నది, టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది, స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పాలి. ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తా ఉన్నాము, అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. ఇవన్నీ శాంపుల్స్, ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, భక్తులకు అవి పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. పెట్టుబడుల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. ఐఎస్పీ మోడల్లో ఏఐ యూనివర్సిటీ స్థాపనకు తమ ప్రభుత్వం వర్కౌట్ చేస్తుందని, విశాఖ కేంద్రంగా ఐటీ డేటా సెంటర్ ఏఐ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. Saying that AI is of course going to change the way we're going to do business, politics or even governance. AI University is something that's very close to our Honorable Chief Minister's heart, and as the HRD Minister, I will deliver on this. This is designed keeping in mind the erstwhile ISB model. So we expect titans of industry to support us in this journey and actually run the institution. So government is good at policy making, giving land, and that's where we want to end our role and let industry run the curriculum, the direction, like how you've done amazingly well with ISB. As a state HRD minister, I'm looking at transforming our entire curriculum from KG to PG. It's very important to educate our children at a very young age, and if you launch them in the right direction, then the sky is the limit. So we are very conscious of that, and that's exactly what I am going to do. As far as IT electronics, yes, Andhra Pradesh has missed the Y2K advantage because we were a combined state, and back then Hyderabad was the singular focus. As far as IT investments, the data center investments, AI investments, our focus area is going to be Visakhapatnam. No second thoughts about it, and we will not miss this bus. So next 6 months, you will hear a lot of announcements coming about as far as data centers and the entire AI, harnessing the data center energy through AI. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్కరణ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. సీతారాం యేచూరి గొప్పదనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా యేచూరితో మా బంధం రక్త సంబంధం అని అన్నారు. నమ్మిన సిద్ధాంత కోసం ఆఖరి వరకు పోరాడిన యేచూరి జీవితం తమలాంటి వారికి ఆదర్శమని పేర్కొన్నారు. ఎప్పుడు కడువ మార్చుతారో తెలియని కాలంలో సీతారాం యేచూరి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు సీతారాం యేచూరి అని కీర్తించారు. తిట్లు, బూతులు చెలామణి అవుతున్న ప్రస్తుత రాజకీయాల్లో యేచూరి రాజకీయం జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. కామ్రేడ్ సీతారాం గారికి మరొకసారి మా పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా, వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ, పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం యేచూరి గారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత, ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ యేచూరి గారు. హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటున్నా అంటే, మాకు కూడా పూర్వాశ్రమంలో కొంత కనెక్షన్ ఉంది. అదేమంటే, వారు చదువుకున్నది ఆల్ సెయింట్స్ స్కూల్లో, నేను చదువుకున్నది దాని పక్కనే రోడ్ యువతల గ్రామర్ స్కూల్లో. అదేవిధంగా వారు తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను. కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతాం. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు,
మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం, ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్న మాట. నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో, స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు. పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం, సుఖం, దుఃఖం తెలుస్తుందంటారు. అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరని నేను బలంగా నమ్ముతాను. తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వినియోగం వివాదంపై టీడీపీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డు నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. జూలై 6న నెయ్యిని ల్యాబ్ కు పంపామని వెల్లడించారు. వారంలో ల్యాబ్ నివేదికలు వచ్చాయని అన్నారు. ల్యాబ్ రిపోర్టు 2 భాగాలుగా ఇచ్చారని వివరించారు. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లే ఉందని చెప్పారు. నెయ్యిలో భారీగా జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామని ఈవో చెప్పారు. అన్వయబుల్ రేట్స్, ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి అది బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనం ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత గొప్పగా అయ్యే ఆస్కారం ఉంటుందని, ఇవాళ మనం పడే కష్టం చేసే సభ్యత్వం అనేక సమస్యలకు అది ఒక జవాబు అవుతుందన్నారు. రేపు కార్పొరేటర్ కావాలన్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాలన్నా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. నాకు చిన్న పెద్ద అనే తేడా లేదు. ఎక్కడ మీటింగ్ కు పిలిచినా వస్తాను. మనం పార్టీని గొప్పగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అలా మనం పని చేస్తేనే పార్టీ విస్తరించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు తోడుగా ఎప్పుడు ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు ఎలా అయితే తిరిగారో ఇప్పుడు కూడా అలానే తిరిగి సభ్యత్వ నమోదును చేయించాలని కోరుతున్నారు. రేపు మున్సిపల్ చైర్మన్ కావాలన్నా, రేపు ఎమ్మెల్యేలు గెలవాలన్నా, ఎంపీలు గెలవాలన్నా, మీరు ఇప్పుడు ఏ సమస్యలు అయితే తీసుకొచ్చి అలా ఇదైతే లేదు, అదైతే లేదు, వీడింటే లేడు, వాడింటే అని చెప్పి కాంప్రమైజ్ చేస్తుంటాం. అవన్నిటికీ శాశ్వత పరిష్కారం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం. రెండవది, నేను నామస్కే కావాల్సి అక్కర్లేదు. నేను మా చెల్లెళ్ళ నన్ను ఊరు అనుకుంటాడు, సౌండ్ తప్పండి, అలాగే వస్తుంది అంటే నువ్వెందుకే కదా అని అంటాడు. ఎంపీలు వస్తారేగా ప్రోగ్రామ్ అంటాడు. నేను దేనికైనా వస్తా, టైం ఉంటే తప్పకుండా. నాకు చిన్న పెద్ద, ఇది నేను పాల్గొనేది, నేను పాల్గొన కూడది, ఇది చిన్న అయినా ఆయన పెద్ద అయినా కానీ వ్యత్యాసం లేదు నాకు. ఎందుకంటే
మనం కొత్తగా పార్టీని గొప్పగా ఎదగాలని ప్రయత్నం చేసుకుంటున్నాం కాబట్టి అట్లా మనం పని చేసుకుంటేనే రేపు విస్తరించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు తోడుగా మా చంద్రబాబు నాయుడు వరుసగా ఇన్స్పిరేషన్ అంటే నాదేమైనా ఇన్స్పిరేషన్ నిజంగా పనికొచ్చాలనుకుంటే నా పరిచయం కూడా పనికొచ్చాలంటే తప్పకుండా ఆ పరిచయాన్ని పార్టీకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పార్టీ వల్ల నాకు ఏం జరిగిందో నా వల్ల కూడా పార్టీగా ఏం జరగాలి. కానీ అట్లయితేనే ముందుకు పోతుంది తప్ప లేకపోతే కేవలం పార్టీ మీద డిపెండ్ కావడం లేకపోతే కేవలం నాకు డిపెండ్ అయ్యేది లేదు. సింబయాటిక్ యాక్టివిటీ అంటుంది. సింబయాటిక్ యాక్టివిటీ పార్టీకి మనం పార్టీకి కాబట్టి దయచేసి ఇవాళ నేను అన్నాడు వర్షపడతాన్ని జీవం ఉంటారో 50 మందిగా పర్వాలేదు వస్తా అని చెప్పి 50 మంది. సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా దసరా బోనస్ ప్రకటించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం ఒక్కో సింగరేణి కార్మికుడికి 1.9 లక్షలు బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. గత సంవత్సరం కంటే ఏడాది 20,000 అధికంగా ఇస్తున్నామన్నారు. చరిత్రలో మొట్టమొదటిసారి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులది కీలక పాత్రని, కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్మికులకు మొత్తంగా 796 కోట్లు బోనస్ గా ప్రకటిస్తున్నామని చెప్పారు. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభాలు 4,701 కోట్లు అని వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి లాభాల్లో వాటాను దసరా బోనస్ గా కార్మికులకు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి సింగరేణి తలమానికమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. 2023లో సింగరేణి 4,701 కోట్ల లాభం గడించిందని, సింగరేణి విస్తరణకు 2,289 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామన్నారు. మిగిలిన 2,412 కోట్లను ఒక్కో కార్మికునికి 1.90 లక్షలు చొప్పున పంచాలని నిర్ణయించామన్నారు. 41,837 మంది కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారని బట్టి చెప్పారు. అలాగే 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో ఎప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకు లాభాలు పంచలేదని, మొదటిసారి కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 చొప్పున పంచుతున్నామని బట్టి తెలిపారు. గోదావరి నదిలో ఓఎన్జీసీ చమురు సంస్థ వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. శనివారం తెల్లవారుజాము నుంచి నదిలో నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి ఎగిసి వస్తుంది. యానాం, దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటు చేసుకుంటుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించింది. మంటలు ఎగిసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి జిల్లాలో ఇలాంటి గ్యాస్ లీక్ ఘటనలు, గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగిన ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. అందువల్ల వెంటనే ఈ గ్యాస్ లీకేజీని అరికట్టి భారీ నష్టం జరగకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి, ఆనవాళ్ళు అన్ని ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం. మేము ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే విసికే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టుంటే కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది. ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారు, దీనివల్ల పిస్టల్ పడడం జరుగుతుంది. దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు, ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను. నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా. మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని మీద స్పందించాలి. రేపొద్దున జరగరాని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు. ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది. మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి. దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుందని తెలుస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళడానికి భయం వేస్తుంది. అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా దీని మీద స్పందించి. మహిళా డాన్సర్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రాజేంద్ర నగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 19న గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం ఆయనను ఉప్పర్పల్లిలోని రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఆయనకు గోల్కొండ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరిపించారు. కాగా ఈ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు అంశాలను పొందుపరిచారు. నిందితుడు గత 4 ఏళ్ల నుండి బాధితురాలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని, 2020లో తొలిసారి ముంబైలో లైంగిక దాడికి పాల్పడినప్పుడు బాధితురాలి వయస్సు 16 సంవత్సరాలేనని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని, ఈ కేసులో జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించాడని తెలిపారు.
శుభ్మన్ గిల్ ఖాతాలో మరో సెంచరీ పడింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో అతను సెంచరీ కొట్టాడు. టెస్టులో అతనికి ఇది 5వ సెంచరీ. చెన్నై టెస్ట్ లో పంత్ సెంచరీ చేసి అవుట్ అయిన తర్వాత గిల్ సెంచరీ నమోదు చేశాడు. 160 బంతుల్లో అతను శతకాన్ని బాదాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 4 వికెట్లు కోల్పి 287 రన్స్ చేసిన తర్వాత డిక్లేర్ చేసింది. దీంతో భారత్ కు 514 పరుగుల ఆధిక్యం లభించింది. 2.5 రోజుల్లో బంగ్లాదేశ్ గెలుపు కోసం 515 రన్స్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ ఉదయం పంత్ గిల్ ను ఆడేసుకున్నాడు. బంగ్లా బౌలర్లను బౌండరీలతో సతాయించారు. ఈజీగా స్కోర్ బోర్డును పరిగెత్తించారు. పంత్ తన వెరైటీ షాట్లతో అలరించగా గిల్ మాత్రం తన ట్రేడ్ మార్క్ షాట్స్ తో నిలకడ ప్రదర్శించాడు. ఆ ఇద్దరి మధ్య 167 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. పంత్ 109 రన్స్ చేసి అవుట్ అవ్వగా గిల్ మాత్రం 119 రన్స్ తో నాట్అవుట్ అయి నిలిచాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు మరో మైలురాయిని అధిగమించాయి. రోజుకొక రికార్డును బద్దలు కొడుతున్న సూచీలు శుక్రవారం 84,000 మైలురాయిని అధిగమించి చారిత్రక గరిష్ట స్థాయిలో ముగిసింది. బ్యాంకింగ్ రంగ సూచీలు భారీగా పుంజుకోవడంతో పాటు అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో జోష్ పెంచింది. ఇరు సూచీలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ముగియడం విశేషం. ఇంట్రాడేలో 1,500 పాయింట్లకు పైగా లాభపడి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1,359.51 పాయింట్లు అందుకొని చారిత్రక గరిష్ట స్థాయి 84,544.31 వద్ద ముగిసింది. అటు మరో సూచీ నిఫ్టీ సైతం 26,000 దిశగా పయనిస్తుంది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 375 పాయింట్లు అందుకొని 25,791 దగ్గర స్థిరపడింది. గత వారంలోనే 83,000 మార్క్ ను అధిగమించిన సెన్సెక్స్ కేవలం 5 ట్రేడింగ్ రోజుల్లోనే మరో మైలురాయి 84,000 మార్క్ ను చేరుకోవడం విశేషం. దీంతో మదుపర్ల సంపద మరో 6 లక్షల కోట్లకు పైగా పెరిగింది. పెట్టుబడిదారులు ఎగబడి కొనుగోలు జరపడంతో సూచీలతో పాటు మదుపర్ల సంపద కూడా అమాంతం పెరిగింది. ఈక్విటీల ర్యాలీలో బీఎస్ఈలో లైస్టిన కంపెనీల విలువ 6,24,468.11 కోట్లు పెరిగి 4,71,71,745.83 కోట్లు చేరుకుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హైడ్రాకి రాష్ట్ర ప్రభుత్వం విశేషాధికారాలు. ఓఆర్ఆర్ లోపలి కోర్ ఏరియా అంతా హైడ్రా పరిధిలోకి తీసుకువస్తూ మంత్రివర్గం నిర్ణయం. తిరుమల లడ్డు వ్యవహారంపై మాజీ సీఎం జగన్ స్పందన. నెయ్యిలో జంతువుల కొవ్వు అనేది కట్టుకదని ఖండించిన వైసీపీ అధినేత. సింగరేణి కార్మికులకు దసరా బోనాన్జా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. చర్లపల్లి జైలుకు జానీ మాస్టర్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. చెన్నై టెస్ట్ సెంచరీలతో కదం తొక్కిన పంత్ గిల్. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం. దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లో 1,359 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.